అందరికీ శుభోదయం, సుస్వాగతం. నేటి ముఖ్య వార్తలపై ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య వార్తాపత్రికలు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతిల వ్యూ పాయింట్ చూద్దాం. ఇవాళ ముఖ్యంగా ప్రజల ముందుకు రెండు వార్తలు వచ్చాయి. ఒకటి, పార్లమెంట్లో పాస్ అయిన మహిళా బిల్లు గురించి. రెండవది, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విషయంలో బెయిల్ పిటిషన్పై వాదనలు. మహిళా బిల్లు ఈజీగా పాస్ అయినప్పటికీ అందులో ఉన్న లొసుగుల గురించి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జరుగుతున్న వాడివేడి చర్చలు, ప్రజల్లోకి వెళుతున్న నిజాలు అబద్ధాల గురించి ఈ మూడు పత్రికలు ఏం రాస్తున్నాయో తెలుసుకునే ముందు మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా ఈనాడు. నారీ శక్తికి జై. మహిళా బిల్లుకు లోక్సభ ఆమోదం. అనుకూలం 454, వ్యతిరేకం 2. వెంటనే అమలులోకి తేవాలని కోరిన సోనియా, ఓబీసీ మహిళలను చేర్చాలని డిమాండ్. ఎన్నికలు కాగానే జనగణన, డీలిమిటేషన్ పూర్తవుతుందని అమిత్ షా. 2029 తర్వాత అమలు. బిల్లుకు మద్దతుగా మాట్లాడిన పలువురు ఎంపీలు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం లోక్సభలో జైకొట్టింది. 8 గంటల చర్చ తర్వాత దాదాపుగా ఏకగ్రీవంగా ఆమోదించింది. ఓటింగ్లో 454 మంది సభ్యులు మద్దతుకు తెలుపుగా 2 వ్యతిరేకించారు. ఓటింగ్ సమయంలో సభలో ప్రధాని మోదీ ఉన్నారు. లోక్సభతో పాటు అసెంబ్లీలో ఈ బిల్లు వల్ల 33% కోటా మహిళలకు దక్కుతుంది. అంతకుముందు బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. తొలుత బుధవారం ఉదయం బిల్లును ఆమోదించాల్సిందిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో కోరారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్కు ముందే రిజర్వేషన్లను అమలు చేయనప్పుడు ప్రత్యేక సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేశారని కేంద్రాన్ని నిలదీశారు. ప్రతిపక్షాల వ్యాఖ్యలకు అటు అధికార పక్ష ఎంపీలు ధీటుగా బదులిచ్చారు. చర్చ సందర్భంగా అధికార విపక్ష పార్టీల మధ్య వాడివేడి వాగ్వాదాలు జరిగాయి. బిల్లును వెంటనే అమల్లోకి తేవాలని ప్రతిపక్షాలన్నీ కోరగా 2024 ఎన్నికలు కాగానే జనగణన, డీలిమిటేషన్ చేపడతామని, సాధ్యమంత త్వరలో అమల్లోకి తెస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. బిల్లుపై లోక్సభలో 27 మంది మహిళా సభ్యులు మాట్లాడారు. మొత్తం 60 మంది మాట్లాడారు. అందరూ బిల్లుకు మద్దతు పలికారు. ప్రస్తుతం సభలో 82 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. బిల్లును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఆ పార్టీ ఔరంగాబాద్ ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ వ్యతిరేకించారు. మహిళా బిల్లు ఆమోదానికి మద్దతు తెలిపిన అన్ని పార్టీల ఎంపీలకు కృతజ్ఞతలు. నారీ శక్తి వందన్ అధినియం చారిత్రాత్మక బిల్లు. అది మహిళలకు మరింత సాధికారత ఇవ్వనుంది. దీంతో పాటు మన రాజకీయ ప్రక్రియలో వారి భాగస్వామ్యాన్ని పెంచుతుంది. ప్రధాని మోదీ సాక్షిలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మహిళా బిల్లుకు జై అంటూ హెడ్డింగ్ పెట్టి నారీ శక్తి వందన అధినియంకు లోక్సభ ఆమోదం. బిల్లుకు అనుకూలంగా 454, వ్యతిరేకంగా 2 ఓట్లు. పార్టీలకు అతీతంగా దాదాపు ఏకగ్రీవంగా మద్దతు. దిగువ సభలో బిల్లుపై 8 గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం మాన్యువల్ విధానంలో ఓటింగు. బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్. ఇక రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు. ఎగువ సభలో నేడే చర్చ, ఓటింగు, ఆమోదం లాంఛనమే. బిల్లు ఆమోదం సందర్భంగా సభలో సోనియా గాంధీ మాట్లాడుతూ ప్రస్తుతం రాజీవ్ గాంధీ కల సగమే నెరవేరింది. బిల్లు చట్టరూపం దాల్చాకే ఆయన కల నెరవేరుతుంది. నాదో ప్రశ్న, మహిళలు తమ రాజకీయ బాధ్యతలు నెరవేర్చుకునేందుకు గత 13 ఏళ్లుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా 2 ఏళ్ళు, 4 ఏళ్ళు, 6 ఏళ్ళు, 8 ఏళ్ళు వేచి చూడాలని చెబుదామా? భారతీయ మహిళల పట్ల ఇలా ప్రవర్తించడం సముచితం కాదు. ఈ బిల్లు వెంటనే అమల్లోకి రావాల్సిందే. కులగణన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వేషన్లో ప్రాతినిధ్యం ఇవ్వాలి. బిల్లును తక్షణమే అమలు చేయాలంటూ పలువురు మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. ఇక ఆంధ్రజ్యోతిలో ఈ బిల్లు గురించి. నారీ భేరీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం. 454 మంది ఎంపీలు అనుకూలం. వ్యతిరేకంగా ఓటు వేసిన మజ్లిస్ ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, ఇంతియాజ్ జలీల్. 8 గంటల పాటు 60 మంది ఎంపీల చర్చ, 27 మంది మహిళా ఎంపీల భాగస్వామ్యం, ఆకుపచ్చ, ఎరుపు స్లిప్పులతో ఓటింగ్. బిల్లుపై లోక్సభలో వాదోపవాదాలు, అధికార విపక్ష సభ్యుల విమర్శలు. బీజేపీ నేతలు ఇంటికి వెళ్లి వంట చేసుకోమన్నారు. సుప్రియా సూలే. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం. విపక్షాలపై మండిపడ్డ కేంద్ర మంత్రి స్మృతి. మహిళా బిల్లును తిరస్కరిస్తున్న ఓబీసీ ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిది కాంగ్రెస్ విమర్శ. కీలక అంశాన్ని అపహాస్యం చేసింది అఖిలేష్. ఆ నిబంధనలతో 17 ఏళ్ల వరకు డౌటే మాయావతి. మరొక వార్త,
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి, హైకోర్టులో జరుగుతున్న వాదనల గురించి. ఈనాడులో కక్ష సాధింపు అంటే ఇది, చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయడానికే కస్టడీ, లేని స్కిల్ స్కామ్ నిజమని భ్రమ కలిగించేలా సిఐడి వాదనలు, ఒకప్పటి ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థేనా అని సర్వత్రా చర్చ, కేసులో ఎక్కడా కనిపించని అధికారుల ప్రస్తావన, లోపభూయిష్టంగా సిఐడి దర్యాప్తు. సిఐడి పిటిషన్ను తోసిపుచ్చండి, ప్రతీకారం తీర్చుకోవడానికి చంద్రబాబును ఇరికించారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదుల వాదనలు, నేడు నిర్ణయం వెల్లడిస్తామని జడ్జి. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును విచారించేందుకు పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తరపు న్యాయవాదులు విజయవాడలో ఏసీబీ కోర్టులో బుధవారం వాదించారు. 5 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ను త్రోసిపుచ్చాలని కోరారు. పోలీస్ కస్టడీ పేరుతో విచారణ చేసి ఆ వివరాలను ఎంపిక చేసుకున్న ఛానళ్ల ద్వారా ప్రచారం చేసి ప్రజల్లో చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయాలనే లక్ష్యంతో దర్యాప్తు సంస్థ వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్లి విచారణ చేసిందన్నారు. ఆ వీడియోలను ఇప్పటికే ప్రచారం చేశారన్నారు. ఏళ్ల తరబడి దర్యాప్తు చేస్తున్నామంటున్న సిఐడి ఇప్పటికే సాక్ష్యాధారాలను సేకరించి ఉండాలని, ఆ ఆధారాలే లేకపోతే పిటిషన్ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎలా చేసినా చంద్రబాబును పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం విచారణలో ఇరువైపు వాదనలు ముగిశాయి. పోలీస్ కస్టడీ వ్యవహారంపై గురువారం ఉదయం 11:30 సమయంలో నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు న్యాయాధికారి బి సత్యవెంకట హేమబిందు ప్రకటించారు. సిఐడి తరపున ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ, విచారణకు సహకరించాలని 2 నోటీసులు ఇస్తే విదేశాలకు వెళ్లిపోయారని, షెల్ కంపెనీలకు మళ్లించిన ప్రజాధనం ఎవరికి చేరింది అనేది ఇంకా తేల్చాల్సి ఉందని, ఇది 370 కోట్ల ప్రజాధనం వ్యవహారం అన్నారు. వాస్తవాలు వెలికి తీయాలంటే పోలీస్ కస్టడీలో విచారణ అవసరం అన్నారు. దర్యాప్తులో గ్యాప్లను వెలికి తీసేందుకు పోలీస్ కస్టడీ అవసరమని తెలిపారు. న్యాయవాదులు మాట్లాడుతూ, ఈ నెల 10న ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరుస్తూ జ్యుడిషియల్ రిమాండ్కు ఆదేశించాలని కోరారు. ఒక్క రోజులో ఆలోచనను మార్చుకున్న దర్యాప్తు అధికారి 11వ తేదీన పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇలా ఒక్క రోజులోనే మాట మార్చుకోవడం వెనుక దర్యాప్తు అధికారి దురుద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతుంది. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయడం కోసం పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టు అనుమతి కోరుతున్నారు. ఇప్పటికే సిఐడి ప్రెస్ మీట్లు పెట్టింది. చంద్రబాబును ప్రశ్నిస్తున్నట్టు వీడియోలను విడుదల చేసింది. ఇలాంటి చర్యలన్నిటికీ న్యాయస్థానానికి సిఐడి సమాధానం చెప్పాలి. కోర్టుతో సిఐడి ఆటలాడుతోంది. చాలా వేడిగా సాగిన ఈ వాదనల్లో చంద్రబాబు తరపు న్యాయవాదులు, చంద్రబాబు నంద్యాలలో అరెస్ట్ చేసిన సందర్భంగా సిఐడి అధికారులు ఎవరితో మాట్లాడారు, సమాచారాన్ని ఎవరికి చేరువేశారో వెల్లడి కావాలంటే ఆ అధికారుల సెల్ కాల్ రికార్డులను భద్రపరచాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో కౌంటర్ వేయాలని సిఐడిని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ పిటిషన్పై ఈ నెల 22న విచారణ చేస్తారు. మరోవైపు చంద్రబాబును ఇతర కేసుల్లో సిఐడి నిందితుడిగా చేర్చే వాటిలో విచారించేందుకు అనుమతించాలని పీటీ వారెంట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై గురువారం విచారణ చేస్తామని న్యాయాధికారి పేర్కొన్నారు. ఇది ఈ కేసు గురించి ఈనాడులో వివరంగా రాసిన వార్త. ఇక సాక్షిలో ఇంత చర్చనీయాంశంగా జరిగిన ఈ వార్త గురించి కింద చిన్నగా రాస్తూ, స్కిల్ కుంభకోణం బాబు ఆలోచనల నుంచే, అంతిమ లబ్ధిదారులు బాబు, ఆయన సంబంధీకులే, ఆయన నుంచి మరింత సమాచారాన్ని రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును అభ్యర్థించిన సిఐడి కోర్టును శంకించేలా కౌంటర్ దాఖలు చేసిన చంద్రబాబు న్యాయవాదులు కేసును తాము విచారించడంపై అభ్యంతరం ఉందా అని ప్రశ్నించిన కోర్టు, తాము సర్టిఫై చేయాల్సిన అవసరం లేదన్న బాబు న్యాయవాదులు, నేడు తీర్పు వెలువరిస్తామన్న కోర్టు. ఏసీబీ కోర్టులో కేసు విచారణ మొదలు కాగానే సిఐడి కస్టడీ పిటిషన్లో చంద్రబాబు దాఖలు చేసిన కౌంటర్ను పరిశీలించింది. అందులో కోర్టును శంకించేలా పేర్కొన్న అంశాలపై అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు న్యాయవాదుల తీరుతో ఒకంత మనస్తాపం చెందిన కోర్టు, ఈ కేసును తాము విచారించడంపై మీకేమైనా అభ్యంతరం ఉందా అంటూ సిఐడి న్యాయవాదులను ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం విచారణ జరుపుతున్న నేపథ్యంలో తమకు అభ్యంతరం లేదని సిఐడి న్యాయవాదులు చెప్పారు. ఇదే ప్రశ్నను చంద్రబాబు తరపున న్యాయవాదులను కోర్టు అడిగినప్పటికీ వారు మౌనంగా ఉన్నారు. అయినప్పటికీ కోర్టు మరోసారి అడగడంతో తాము సర్టిఫై చేయాల్సిన అవసరం లేదంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఒకంత తీవ్ర స్వరంతో బదిలిచ్చారు. దీంతో కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ వార్త విషయంలో అర్థమవుతున్నది ఏంటంటే, గవర్నమెంట్కి అంతగా అనుకూలంగా లేనందున ఈ వార్తను చిన్నది చేసి లోపల పేజీలో గెంటేయడం జరిగింది. రోతపత్రిక రోతరాతలు, స్కిల్ ప్రాజెక్టుపై అబద్ధాలు చెప్పడమే అజెండా. సీమెన్స్ చెప్పిన సత్యం, స్కిల్ నిజం, రోతపత్రిక రాతలు అబద్ధం.
2021లోనే జగన్ సర్కార్కు సిమెన్స్ లేఖ, స్కిల్ ప్రాజెక్టులో టెక్నాలజీ పార్ట్నర్ మేమే, మాకు 56.94 కోట్లు అందాయి. 2018 వరకు డిజైన్ టెక్తో కలిసే ప్రాజెక్టులు సూటిగా స్పష్టంగా చెప్పిన సిమెన్స్, కానీ ఒప్పందమే లేదని రోతపత్రిక రాతలు. గుజరాత్ 77 ల్యాబ్లకు 120 కోట్లు ఖర్చు చేసింది. అదే ఏపీలో 372 ల్యాబ్లకు 330 కోట్లు ఖర్చు చేసింది. సిమెన్స్కు ఒకేసారి డబ్బు చెల్లించారంటూ రాత, దశల వారీ చెల్లింపు ప్రేమచంద్రారెడ్డే సాక్షి. డిజైన్ టెక్తో ఈ మేరకు అదనపు ఒప్పందం, చంద్రబాబే సూత్రధారిని చెత్తరాతలు. ఐఏఎస్లు కేబినెట్ ఆమోదం మాటేంటి? ఇటువంటి విషయాలను తెరపైకి తీసుకొస్తేనే ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదించిన రోహత్గి గురించి మాట్లాడుతూ, అప్పుడలా ఇప్పుడెలా ఒకే తరహా కేసులో రోహత్గికి భిన్నవాదనలు. యడ్యూరప్ప కేసులో సెక్షన్ 17A వర్తిస్తుంది, చంద్రబాబు కేసులో ఈ సెక్షన్ వర్తించదట. సుప్రీం సీనియర్ న్యాయవాది తీరుపై న్యాయ నిపుణుల విస్మయం. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఒకే తరహా కేసుల్లో భిన్న వాదనలు వినిపించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తరపున వాదించిన కేసులో ఒకలా, తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా సిఐడి తరపున మరోలా వాదనలు వినిపించారు. ఆయన తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేశారు. ఓ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసినందుకు తన కుమారుడు విజయేంద్ర ద్వారా యడ్యూరప్ప లంచం తీసుకున్నారని టీజీ అబ్రహం అనే వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీంతో లోకాయుక్త విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా యడ్యూరప్ప తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ దావే వాదనలు వినిపించారు. పబ్లిక్ సర్వెంట్లపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించే ముందు సంబంధిత అథారిటీ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి అయిన యడ్యూరప్పకు సెక్షన్ 17A వర్తిస్తుందన్నారు. దీంతో ధర్మాసనం యడ్యూరప్పపై లోకాయుక్త ప్రారంభించిన ప్రొసీడింగ్స్పై స్టే ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి అయిన యడ్యూరప్పకు సెక్షన్ 17A వర్తిస్తుందని వాదించారు. దీంతో ధర్మాసనం యడ్యూరప్పపై లోకాయుక్త ప్రారంభించిన ప్రొసీడింగ్స్పై స్టే విధించింది. అదే తరహాలో ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో సిఐడి తరపున ముకుల్ రోహత్గి వాదించారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తించదని వాదించారు. ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.